శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చిన తర్వాత అండి ఈ డీప్ ఫేక్ వీడియోలు కావచ్చు, తర్వాత కొన్ని పోస్టర్స్ కావచ్చు, వీటి మీద మనకి ఇటు సినీ ప్రముఖుల్లో అటు చిరంజీవి గారు కానీ కొంతమంది కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అవునండి. సో రీసెంట్గా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారండి వీటి మీద. అక్కడ ఏంటంటే ఆ వీడియోలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు నడుచుకుంటూ వస్తుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కింద కూర్చొని ఉంటారు రోడ్డు మీద. ఓ ప్లకార్డ్ పట్టుకొని ఉంటారు. అంటే నాకు ప్రత్యేక హోదా, మన ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నట్టుగా ఒక ప్లకార్డ్ పట్టుకొని కూర్చున్నట్టుగా ఆ వీడియో సారాంశం అదండి. ఆ వీడియోని ఉదాహరిస్తూ ఈయన ఇలాంటివి చేయొద్దు, అంటే కార్యకర్తలకు కావచ్చు, లేదా అభిమానులకు కావచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీని ద్వేషించే వాళ్ళకి, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించే వాళ్ళకి ఇలాంటివి చేయొద్దు. ఏదన్నా మీరు విమర్శించాలనుకుంటే ఆ విమర్శ సద్విమర్శగా ఉండాలి, ఇట్లా కాదు, ఇట్లాంటి పిచ్చితనంగా ఉండకూడదు అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో అయితే ఇక్కడండి ఇలానే ఇంకొక వీడియో వచ్చిందండి. మరి వాళ్ళు ఊరుకుంటారు, వెంటనే వాళ్ళు కూడా ఒక వీడియో చేశారు. కౌంటర్కి సంబంధించి అక్కడ ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఉన్నారు అదే రోడ్డు మీద. దానికి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, వస్తూ చూస్తున్నారు అనమాట. వీడియో సారాంశం ఈ వీడియో కూడా సేమ్ అనమాట, ప్యారలల్. మరి ఇక్కడ లోకేష్ గారు చాలా హుందాగా లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది. మరి అలానే వాళ్ళు కూడా కంట్రోల్ చేయగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు? అదే అంటే ఇక్కడ అంజి గారు, మనకి రాజకీయం ఎప్పుడు కూడా పైన కనిపించేది ఒకటి కనపడుతూ ఉంటుందండి. దాని వెనకాల కనుక కొంచెం మనం లోతుల్లోకి వెళ్తే అంతర్లీనంగా ఇంకొకటి దాగి ఉంటుంది దాని వెనకాల. సో రాజకీయ విశ్లేషకం అంటే మేము ఏదంటే పైన కనిపించేదేదో చూసేసి అందరు మాట్లాడినట్టు మాట్లాడితే అది అర్థం లేనటువంటి, అది వచ్చినటువంటి సమయం, సందర్భం, లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ ని కనుక మనం కొంచెం ఇది చేస్తారండి, లోకేష్ గారిని వీళ్ళు పప్పు అని ముద్రేసి మొగ్గలోనే రాజకీయంగా తొంచేయాలనేటువంటి ప్రయత్నాలు ఎన్ని జరిగినా అతను దాన్ని బలంగా మార్చుకొని ఇవాళ ఈ స్థాయికి రావటం జరిగింది. సో లోకేష్ గారి యొక్క సమర్థతని మనం ఓకే, ఈయన బాగా పరిణితి చెందాడని మనం అనుకున్న ప్రతిసారి ఆయన ఇంకొక మెట్టెక్కి చూపిస్తున్నాడు. అది ఇప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లం. దీనికి రీసెంట్ గా జరిగినటువంటి 2 ఇన్సిడెంట్స్ కనుక తీసుకుంటే, చాగంటి కోటేశ్వరరావు గారితో పిల్లలకి ఆయన ఇప్పించినటువంటి ఆ సభ నిర్వహించినటువంటి పద్ధతి, దాంట్లో ఆయన చూపించినటువంటి పరిణితి, ఇది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. చాగంటి కోటేశ్వరరావు గారికి మాత్రమే పెద్దపీట వేసి మిగతా మంత్రులు, మిగతా వాళ్ళందరూ ఒక పక్కన సభ్యుల్లాగా, ప్రేక్షకులాగా కూర్చున్నారు లోకేష్ గారితో సహా. అలాగే వెనక పెట్టినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఫ్లెక్సీ, దాంట్లో కేవలం రాజముద్ర, చాగంటి కోటేశ్వరరావు గారు తప్పితే ఏ రాజకీయ నాయకుడు ఫోటో కానీ, చంద్రబాబు నాయుడు గారిది కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ ఎవరిది లేదు. అది రాజకీయ పరిణితి. తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు ఆ రోజున చెప్పినటువంటి ప్రతి మాట కూడా ఆణిముత్యం లాంటి మాట. సో ఒకే ఒక్క సభతోటి ప్రజల్లోకి ఎంతగా వెళ్ళిందంటే అక్కడ ఉన్నటువంటి ఆ పసివాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంతగా మైమర్చిపోయి విన్నారనేటువంటి మనం చూసాం. సో దాంట్లో చాలా పెద్ద క్రెడిట్ కొట్టేశాడు లోకేష్, అతను ప్రవర్తించినటువంటి తీరు, పెట్టినటువంటి కార్యక్రమం. ఇక రెండో విషయం, నిన్న జరిగినటువంటి మాక్ అసెంబ్లీ. ఇలాంటి ఆలోచన అనేటువంటిది ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. ఏదో స్కూల్లో తూతు మంత్రంగా మాకు అసెంబ్లీలో నడపడం అనేటువంటిది అది వెనకుండేది, ఇప్పుడు అది కూడా లేదు. కానీ ఒక పర్ఫెక్ట్ అసెంబ్లీ అనేటువంటిది ఎలా ఉంటుంది, సో దాన్ని ఎలా నడపాలి, ప్రతిపక్షం ఎలా ఉండాలి, అధికార పక్షం ఎలా ఉండాలి, స్పీకర్ ఎలా ఉండాలి, ప్రొటైమ్ స్పీకర్ ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా సవివరంగా అక్కడ చేసినటువంటి పద్ధతి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ ప్రేక్షకుల్లాగా అక్కడ కూర్చొని ఆ స్పీకర్ వస్తూ ఉంటే వాళ్ళతో సహా లేచి నుంచొని వాళ్ళు చూపించినటువంటి ఆ పరిణితి, ఆ మెచ్యూరిటీ అనేటువంటిది ఏంటంటే చాలా మనసుల్ని ఆకట్టుకుంది. తర్వాత ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి పిల్లల్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అంజి గారు.
ఎంత చక్కగా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు అంటే ఈ జనరేషన్ చూస్తే ముచ్చటేస్తుంది. చాకుల్లాగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. కానీ అలాంటి చాకుల్ని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు డిజైన్ చేసినటువంటి లోకేష్ గారు ఎంతైనా అభినందనీయులండి. సో ఇలాగా రోజు రోజుకి పాపులారిటీ పెరుగుతున్నటువంటి సందర్భంలో ఇటు టీడీపీ వాళ్ళు అటు వైసీపీ వాళ్ళు సందు దొరికినప్పుడల్లా ఈ డీప్ ఫేక్ వీడియోలు చేసుకోవటం, ఒకళ్ళనొకళ్ళు కించపరచుకోవటం అనేటువంటిది ఇదంతా కొత్త ఏం కాదు. కానీ ఈ ట్వీట్కే ఈ వీడియోకి మాత్రమే లోకేష్ గారు ఎందుకు స్పందించారు అంటే దాని వెనకాల ఒక కారణం ఉందండి. రోజు రోజుకి ఆయన అంటే ఆయన గ్రాఫ్ పెరుగుతుంది చూసి దీన్ని ఒక ఆయుధంగా మలుచుకోవాలనుకున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళు దీన్ని ఏం చేశారంటే ఇక్కడ సర్క్యులేట్ చేస్తూ ఉంటే టీడీపీ వాళ్ళు నేషనల్ మీడియాకి పంపించి ఇదిగోండి చూడండి ఇలా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అని మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఇది చూపించడం జరిగింది వాళ్ళ న్యూస్లో. సో ఏంటంటే అలా పంపించి లోకేష్ అనేటువంటి వాడు ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నాడు, అవమానిస్తున్నాడు, చీప్ గా బిహేవ్ చేస్తున్నాడు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయాలి నేషనల్ లెవెల్లో అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ చేసినటువంటి కుట్ర. కానీ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవటంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు తనయుడు. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది కీలకం ఏంటంటే అజ్జి గారు, అతను చేసినటువంటి ట్వీటు ఇంగ్లీష్లో చేశారు, మీరు గమనించండి. అవును, తెలుగులో చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించింది అయితే ఆయన చక్కగా తెలుగులో చేయొచ్చు. కానీ ఇంగ్లీష్లో చేయడంలో భావం ఏంటంటే అవే నేషనల్ మీడియా అంతా కూడా దీన్ని కవర్ చేస్తూ లోకేష్ గారి యొక్క విఘ్నతని, అతను ప్రదర్శించినటువంటి పరిణితిని ఇవాళ ఎంతగా పొగుడుతున్నారు అనేటువంటిది చూడండి. ఎందుకంటే ఆల్రెడీ నేషనల్ మీడియాలో లోకేష్ గారికి ఒక ఇమేజ్ వచ్చేసింది. ఎమర్జింగ్ నాయకులలో ది బెస్ట్ నాయకుడు అనేటువంటిది వాళ్ళు చెప్పకనే చెప్పేస్తున్నారు వాళ్ళ ఇంటర్వ్యూస్ లో కానీ వాళ్ళు చేసేదాంట్లో. కాబట్టి దాని ద్వారా రాబోయినటువంటి మచ్చని ఒక చిన్న ట్వీట్ ద్వారా మైనస్ అయ్యేటువంటి దాన్ని ప్లస్ చేసుకున్నటువంటి ఆ రాజకీయ పరిణితిని మనం గమనించాలండి గారు. తర్వాత మాటలే కాకుండా ఏంటంటే చేతల్లో కూడా ప్రత్యర్థులను కూడా గౌరవించేటువంటి సంస్కారం అతనికి నేర్పించినటువంటి తల్లి ఉంది చూసారా భువనేశ్వర్ గారు. మనందరం ఆవిడ్ని కంగ్రాచులేట్ చేయాలి. మీకు ఒక సందర్భంలో లోకేష్ గారు చెప్పినట్టు గుర్తుంది, మీకు చెప్పిన మాట గుర్తుంటే, ఒక సందర్భంలో నేను పొరపాటున ఒక హిందీ లాంగ్వేజ్ నేను వాడితే ఇంటికి వెళ్ళగానే నా తల్లి మందలించింది, నువ్వు రాజకీయ విమర్శ చేయొచ్చు కానీ అలాంటి మాట ఎందుకు ఉపయోగించావంటే నేను మా అమ్మకి సారీ చెప్పాను అన్నాడు. అంటే ఒక తల్లి ఒక పిల్లవాడిని పెంచాల్సినటువంటి పద్ధతి అది. సో తప్పు చేస్తున్నటువంటి బిడ్డని అతను ఎంత పెద్దాడైనా సరే ఒక తల్లి పాత్ర ఆవిడ పోషించి చక్కదిద్దింది కాబట్టే, చిన్నప్పటి నుంచి ఆ సంస్కారం నేర్పించింది కాబట్టే ఇవాళ మనం చూస్తున్నటువంటి లోకేష్ ఏదైతే మనం చూస్తున్నాం ఇది ఓన్లీ 10% అయ్యి గారు. మేము మార్క్ మై వర్డ్స్, రాబోయే రోజుల్లో భారతదేశ రాజకీయాల్లో ఇతను ఒక సంచలనం కాబోతున్నాడు. అదే మనకి ఇంకొక నాయకుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తల్లి పెంపకం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనుకుంటున్నారు ఇవాళ, ఆ తల్లి ఎలా పెంచింది కొడుకుని అంటున్నారు. అక్రమార్జన ద్వారా 1000 కోట్లు ఇల్లమ్ముకునే పరిస్థితి నుంచి కొడుకు అక్రమంగా సంపాదిస్తూ ఉంటే నా సన్నీ బాబు అని చెప్పి ముద్దులు పెట్టిందే కానీ ఏ రోజున మందలించలేదు. ఇళ్లలో ఆడవాళ్ళని ఉచ్చం నీచం లేకుండా అతని పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏ రోజు ఆవిడ మందలించలేదు. కాబట్టి అతనికి ఇవాళ ఈ పతనం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ అదే విషయంలో లోకేష్ గారిని ప్రతి సందర్భంలో వాళ్ళ ఫ్యామిలీ కలిసిన ప్రతిసారి చూస్తే ఆ తల్లి కొడుకుల బాండింగ్ కానివ్వండి, తండ్రి కొడుకుల బాండింగ్ కానివ్వండి ఒక ముచ్చటగా ఉంటుంది. అది ఫ్యామిలీ ఇవ్వాల్సినటువంటి వాల్యూస్ అలాంటివండి. అతని ట్వీట్లో ఆ సంస్కారం అందరికీ కూడా అర్థమైంది కాబట్టి ఇవాళ లోకేష్ గారిని అందరూ కూడా ఎంతగా అప్రిషియేట్ చేస్తున్నారంటే కారణం అది. కాబట్టి ఇండైరెక్ట్ గా దీనికి కారణమైనటువంటి భువనేశ్వర్ గారిని మనందరం కూడా ఇంత మంచి నాయకులు మనకు అందించినందుకు అభినందించాలి.